Hello friends, welcome back to our channel. Today we are discussing about a legal vacancy under the Airport Authority of India. ఈ నోటిఫికేషన్ మనకు వచ్చేసి ఇండియన్ ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు తీసుకొచ్చారనమాట. దీని కింద మనకి లా గ్రాడ్యుయేట్స్ అప్లై చేయదగిన వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి అప్పుడు మనకి చూసుకుంటే ఇవన్నీ మనకి మేనేజర్, ఇంజనీరింగ్ ఇవన్నీ బీటెక్ వాళ్ళకి సంబంధించినవి. సిక్స్త్ వన్ అయితే చూసుకుంటే మనం మేనేజర్ లా. ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ 2 పోస్ట్స్ ఉన్నాయి. 2 పోస్ట్స్ కూడా మనకి అన్రిజర్వ్డ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ అంటే ఎవరైనా ఈ పోస్ట్కి ఎలిజిబులే. ఓకే, నాట్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి అందరూ ఈ పోస్ట్కి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ వస్తే మేనేజర్ ఫైర్ సర్వీసెస్, మేనేజర్ ఆపరేషన్స్, మేనేజర్ కమర్షియల్, దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీస్ పోస్ట్స్. అండ్ ద 13th వన్, ది 13th వన్ వచ్చేసి మనకి టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి? మనకి టోటల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ 13th వన్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా డిపార్ట్మెంట్ రిలేటెడ్ టు లా గ్రాడ్యుయేట్స్ అనమాట. లా గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ పోస్ట్. ఓకే, ఎన్ని పోస్టులు ఉన్నాయి? టోటల్ 6 పోస్ట్స్ ఉన్నాయి. మనకి 5 అవుట్ ఆఫ్ 6, 5 పోస్ట్స్ ఆర్ ఇన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి మనకి 5 పోస్ట్స్, మ్యాక్సిమం పోస్ట్స్ అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి మనం ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైనా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, 1 పోస్ట్ వాజ్ రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్. దట్ పర్టికులర్ పోస్ట్ ఓన్లీ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనం వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అవన్నీ చూద్దాం. దిస్ టేబుల్ కేటగిరీస్, బెంచ్ మార్క్ డిసేబిలిటీస్. ఓకే, పీడబ్ల్యూ వాళ్ళకి సంబంధించింది ఇవి. నెక్స్ట్ చూసుకుంటే మనం ఓకే, దీస్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మనది ఎన్నోది? 6th కాబట్టి 6th పోస్ట్ మేనేజర్ లా. ఓకే, వాట్ ఆర్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫర్ దీస్ పర్టికులర్ పోస్ట్ అంటే ఏ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా. 3 ఇయర్స్ అయినా అయి ఉండొచ్చు, లేదా 5 years అయినా అయి ఉండొచ్చు. ఏ ప్రొఫెషనల్ డిగ్రీ ఇన్ లా, ఏ రెగ్యులర్ కోర్స్ అయి ఉండాలి, ఆర్ 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్. అంటే మనకి 10+2 తర్వాత 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్, BA-LLB, BBA-LLB ఇలా ఉండొచ్చు. అండ్ ద క్యాండిడేట్స్ షుడ్ బి ఎలిజిబుల్ టు గెట్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ అడ్వకేట్ ఇన్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా టు డూ ప్రాక్టీస్ ఇన్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఓకే, అంటే ఇతను లా కంప్లీట్ చేసేసి స్టేట్ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అవటానికి ఎలిజిబుల్గా ఉండాలి అని చెప్తున్నారు. మనకి ఇక్కడికి వస్తే ఈ పర్టికులర్ పోస్ట్ మేనేజర్ లాకి వచ్చేసి మనకి మినిమం రిక్వైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీగా ఉంది ఇక్కడ మనకి. ఇప్పుడు మన పర్టికులర్ పోస్ట్కి ఎన్ని సంవత్సరాలు ఫిక్స్డ్ ఇచ్చారు? పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకి 3 years ఇన్ దట్ పర్టికులర్ ఫీల్డ్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ మనకి 13th వన్ లా రిలేటెడ్, దట్ ఈస్ లా గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లికేషన్ దట్ పర్టికులర్ పోస్ట్. 13th వన్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా. ఓకే, ఇక్కడ మనకు వచ్చేసి సేమ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ సేమ్, either 3 years law degree or 5 years integrated course, and the candidate himself is eligible for application or is eligible to be enrolled as an advocate in the state rolls of bar. ఓకే, ఇక్కడ మనకి చూసుకుంటే
ఫార్చునేట్ థింగ్ ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే నిల్ అంటే సారీ మనకి ఎక్స్పీరియన్స్ పీరియడ్ చూసుకుంటే నిల్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ పీరియడ్ చూడండి, మినిమం రిక్వైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ నిల్, అంటే మనకి ప్రాక్టీస్ అనేది దీనిలో అవసరం లేదు. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ పర్టికులర్ పోస్ట్. వాట్ ఈస్ దట్ పోస్ట్? జూనియర్ ఎగ్జిక్యూటివ్ లా. నెక్స్ట్, దీస్ ఆర్ ఆల్ ద పాస్ పర్సంటేజెస్. ఓకే, ఇగో మనకి 5th పాయింట్, క్యాండిడేట్స్ హ్యావింగ్ ద బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ, దిస్ వన్. నెక్స్ట్, ఏజ్ లిమిట్ and relaxation common reserved categories. Some age relaxations are provided as per the notification, as per the government rules and regulations. Okay, for manager maximum age should be 32 years as on 7th 9th 2026. For junior executive maximum is must be 27 years as on 7th 9th 2026. Okay, age relaxation should be applicable. Upper age limit 5 years for SC/ST candidates and 3 years for OBC non-creamy layer candidates. Okay, ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో ఓసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ అండ్ ఓబీసీ వాళ్ళ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో క్రీమీ లేయర్స్, ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఓబీసీ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్ ఆర్ సేమ్ ఫర్ దీస్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఫర్ దీస్ టూ క్యాండిడేట్స్, ఓసీ అండ్ ఓబీసీ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్, no age relaxation or no any type of fees relaxations are applicable. These two are same. ఇక్కడ మనకు చూసుకున్న అదే చెప్పారు. నాన్ క్రీమీ ఓన్లీ ఫర్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్. మీరు ఓబీసీ కేటగిరీ అయి ఉండొచ్చు, కానీ నాన్ క్రీమీ లేయర్ కేటగిరీలో లేకపోతే మీరు ఓసీ కింద కన్సిడర్ చేయబడతారు. అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద కన్సిడర్ చేయబడతారు అన్నమాట. ఓకే, ఫర్ ఫిజికల్లీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 10 years age relaxation should be provided. These are the important dates should be noted. ఓపెన్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఓపెన్ ఎప్పుడు అవుతుంది మనకి? 8th August 2026. సో ఇంకా మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వలేదు, ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 7th 9th 2026, అంటే 1 month ఇచ్చారు. 1 month అప్లికేషన్స్ మనకి ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి టైం. నెక్స్ట్, టెంటేటివ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఈజ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ CBT టెస్ట్ విల్ బీ అనౌన్స్డ్ ఆన్ వెబ్సైట్. ఓకే, సూన్ ఎట్ టు బీ అనౌన్స్డ్. పే స్కేల్ ఫర్ మేనేజర్ గ్రూప్ ఏ E3 level, ఫర్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ గ్రూప్ బి E1 level. పే స్కేల్ వచ్చేసి మనకి ఎమాల్మెంట్స్ ఇవన్నీ చూసుకోవాలి. ఎమాల్మెంట్స్ అవన్నీ కామన్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇంకా ఏమున్నాయి మనకి చూసుకుంటే? ఓకే, సెలక్షన్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ will be conducted for all the posts. Okay, next, there will not be any negative marking. This one is very 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 fortunate thing for us.
There will not be any negative marking or wrong answer attempted by the candidates in computer based test. No negative marking will be provided, and syllabus will be uploaded on official website. Okay. Mm, on the basis of the details furnished in the application, provisionally eligible candidates shall be called for computer based test. Okay. Mm, మనకి ఓకే ఇక్కడ ఈ కేటగిరీ కింద ఎవరైనా ఫాలో అయి ఉంటే నో అబ్జెక్షన్ లెటర్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే నో అబ్జెక్షన్ ఎన్ఓసి తెచ్చుకోవాలి. దీస్ ఆర్ ఆన్ ఓకే. హౌ టు పే ఫీ స్ట్రక్చర్ చూద్దాం మనం. ఫీ స్ట్రక్చర్ okay. Application fee and mode of remittance. Okay, the application fee is 1000. Okay, 1000 rupees, 1000 rupees includes the GST. Okay, to be paid by the candidates only through online mode లో application fee pay చేయాలన్నమాట. However, the SC candidates, ST candidates, PW candidates and women candidates and apprentices who have successfully completed 1 year apprenticeship in training Airport Authority of India are exempted from fee payment. Okay, SC, ST, PW and women candidates are completely exempted from paying the particular fee of rupees 1000. Okay. Okay friends, these are the official notification and a fortunate notification for the law graduates who are willing to join as a government officer. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.